మీద మోసపోతున్నారు. ఈ 10 రోజులు పెట్టే ముందు వాస్తవంగా మన దాన్ని ఏమంటారు, సంస్కృత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పండితులు, వేద పండితులతో కలిపి ఒక కమిటీ వేసింది టీటీడీ. ఎందుకు అంటే అప్పట్లో ఇది వీళ్ళేదో ఆదివారం ఏదో ఒక రోజున ఈఓతో డిబేట్ చేస్తూ ఉంటారు కదా, ఫోన్ కాల్స్. ఆ ఫోన్ కాల్స్ సందర్భంగా అలాగే మెయిల్స్ కానీ అనేక మంది అడుగుతోంది వైకుంఠ ఏకాదశికి అవకాశం కల్పించండి అందరికీ అనేసి. ఎంతమందికి కల్పిస్తారు? ఎంత చేసినా 80,000కి మించి లేదు. అప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేటటువంటిది ఈ ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ మన గణాంకాలు లెక్కించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ ప్రముఖ పుణ్యక్షేత్రాలు దాదాపుగా 180 190 ఉన్నాయి. మనకి దగ్గరలో కనబడేది శ్రీరంగం, మేల్కోటే, ఇట్లాంటి వాటిట్లో 10 రోజుల పాటు ఉంటుంది అన్న విషయాన్ని కొంతమంది భక్తులు టీటీడీని దృష్టికి తీసుకెళ్లారు, వైకుంఠ ద్వార దర్శనం. అప్పుడు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి చెప్పమన్నారు. వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకున్నాక ఒక గణాంకం తయారు చేయబడింది. దాంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు, మనం ఇప్పుడు ఆయనకి ఒక రోజు మనకి ఒక ఏడాది జీవితంలో. అంటే స్వామివారు ఒక రోజు పొద్దున సాయంత్రము రాత్రి కలిపితే ఒక రోజు ఆయనకైతే మన భూమి మీద ఒక ఏడాది. దీంట్లో ఆయన పడుకునే